కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? ఇన్ఛార్జ్ మంత్రి ముందే టీడీపీ జనసేన నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుని వాగ్వాదానికి దిగడం దేనికి సంకేతం? గొడవలకు దిగిన నేతలకు సర్ది చెప్పడం ఇన్ఛార్జ్ మంత్రికి తలకు మించిన భారంగా మారిందా? కూటమి నేతలు ఇసుక దందాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుపతి జిల్లాలో కూటమి పార్టీల నేతల మధ్య సమన్వయం లోపించింది. తగువులతో తన్నులాడుకుంటున్నారు, గొడవలతో వీధికెక్కుతున్నారు, పరస్పర ఫిర్యాదులతో రచ్చ చేస్తున్నారు. కూటమి నేతల తగువులను తీర్చడం ఇన్ఛార్జ్ మంత్రికి తలనొప్పిగా తయారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గంలో తిరుపతి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. దీంతో పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు చెప్పినా పనులు జరగడం లేదు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ విషయాన్ని ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జనం ఆశించారు. కానీ ఏమీ జరగడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల తిరుపతిలో నియోజకవర్గాల వారీగా కూటమి నేతలతో సమీక్షించారు. తమ సెగ్మెంట్లలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తావించారు. ఎవరికి వారు యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్న అంశాన్ని ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తెచ్చి ఈ వ్యవహారంతో చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేయడం గమనించదగ్గ విషయం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శాండ్ అధికంగా ఉంది. దీంతో ఇతర స్థానాల నేతలు కూడా కన్నెయ్యడంతో దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. దీంతో ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందని ఎమ్మెల్యే చెప్పడంతో అనగాని సత్యప్రసాద్ కంగుతిన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమాలను అడ్డుకోవాలే గాని నిరాశగా మాట్లాడటం సరికాదనడంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఏమి చేయాలో అర్థం కాక తలపట్టుకున్నంత పనిచేశారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసుల విషయంలో జనసేన టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న జన సైనికులు కేసుల అంశాన్ని ప్రస్తావించడం ఏంటని సైకిల్ పార్టీ నేతలు ప్రశ్నించడంతో గొడవ జరిగింది. టీడీపీ జనసేన నేతలకు సర్ది చెప్పడం ఇన్ఛార్జ్ మంత్రికి కష్టమైంది. మరోవైపు తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులపైన టీడీపీ నాయకులు మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. వీఐపీల పర్యటన సమాచారం ఇవ్వడం లేదని, వైసీపీ నాయకులతో అనుకూలంగా ఉంటున్నారని కంప్లైంట్ చేయడం టీడీపీ జనసేన నేతల మధ్య రగడకు కారణమైంది. మున్సిపల్ కమిషనర్ మౌర్య సమస్యలపై స్పందించడం లేదని, బదిలీ చేయాలని టీడీపీ నేత మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలో మంత్రికి అర్థం కాలేదు. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన నేతల తీరుపై పలువురు టీడీపీ నాయకులు మంత్రికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం నేతలు ఏ విషయంలోనూ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారని జన సైనికులు మంత్రి దృష్టికి తీసుకురావడం కూటమిలోని కుమ్ములాటకు అర్థం పడుతుంది. భూ వివాదాల్లో తలదూర్చడం, కబ్జాలపైన ఫిర్యాదు చేసుకోవడాన్ని పరిశీలిస్తే టీడీపీ జనసేన నేతల మధ్య ఉన్న గొడవలను రుజువు చేస్తోంది. టీడీపీ కీలక నేతలు వైసీపీ లీడర్లతో అనుకూలంగా ఉంటున్నారన్న జన సైనికుల వాదనపై చంద్రగిరి ఎమ్మెల్యే నాని మండిపడ్డారు. ఫ్యాన్ పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేయలేదని, చేయబోమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తిరుపతి కూటమి నేతల సమీక్షకు సత్యవేడు ఎమ్మెల్సీ కోనేటి ఆదిమూలం గైరాజరయ్యారు. లైంగిక వేధింపు ఆరోపణల వ్యవహారంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే దీనికి కారణం. ఎమ్మెల్యే అనుచరులతో పాటు సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీపతి బాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు సమస్యలపై ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యే కోనేటిపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న డిమాండును కోనేటి ఆదిమూలం అనుచరులు లేవనెత్తారు. అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగడం లేదన్న అంశాన్ని ప్రస్తావించడంతో ఇన్ఛార్జ్ మంత్రి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే హేమలత హాజరవడంతో గొడవ జరిగింది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి అనుకూలంగా పనిచేసిన హేమలతను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఇన్ని గొడవలు, సమస్యలతో తలబాదుకున్న మంత్రి ఈ నెల 10 లేదా 11న మరోసారి సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సమావేశాన్ని ముగించారు. ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మొదటిసారి తిరుపతి జిల్లా పర్యటనకు వచ్చిన అనగాని సత్యప్రసాద్కు
కూటమి పార్టీ నేతలు చుక్కలు చూపించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తదుపరి భేటీలో ఏం జరుగుతుందో చూడాలి.